కొందరు కలుసుకోవాలంటే కాలం వెంటనే అనుకూలించదు. ఏవేవో అవాంతరాలు తెచ్చిపెడుతుంది. కానీ ఒకసారి కలవడం అంటూ జరిగితే మాత్రం ఆ బంధం ఎప్పటికీ వీడనంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రభాస్ రాజమౌళి విషయం అంతే. ప్రభాస్ ఈశ్వర్ సినిమా చేస్తున్న టైంలో రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 చేసి ఖాళీగా ఉన్నారు. ప్రభాస్ తో సినిమా చేయాలని రాజమౌళి బుబలాట పడ్డాడు. కుదరలేదు. సింహాద్రి తర్వాత కూడా ట్రై చేశారు. అప్పుడూ కుదరలేదు. ఈసారి మాత్రం రాజమౌళి బలంగా సంకల్పించుకున్నారు. అటువైపు ప్రభాస్ కూడా. ఈసారి వాళ్ళ నాపే శక్తి లేనే లేదు. కీరవాణి ఫ్యామిలీకి భోగపల్లి ప్రసాద్ చాలా క్లోజ్. సినిమాలకు అతీతమైన బంధం వాళ్ళది. భోగపల్లి ప్రసాద్ ఏ సినిమా చేసినా దాదాపుగా కీరవాణి మ్యూజిక్ చేయాల్సిందే. తన ముందు ఎదిగిన రాజమౌళి ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ కావడం చూసి భోగపల్లి ప్రసాద్ చాలా ఆనందపడిపోయారు. రాజమౌళికి కూడా ఓకే, ఎంత బడ్జెట్ అయినా పర్లేదని చెప్పేశారాయన. ఇంత స్వేచ్ఛ ఇస్తే ఎవరికైనా టెన్షనే. రాజమౌళి బరువైన బాధ్యతతో ప్రాజెక్ట్ కి రూపకల్పన చేస్తున్నారు. ప్రభాస్ సినిమాలన్నీ వరుస పెట్టి చూస్తున్నారు రాజమౌళి. ఏ హీరోతో సినిమా చేసినా అతను అంతకు ముందు చేసిన సినిమాలన్నీ చూసి పాత్రల తీరు, వాటిలో ఆడియన్స్ కి ఏం నచ్చాయనే విషయాల్ని రీసెర్చ్ చేయడం రాజమౌళికి అలవాటు. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన అడవి రాముడులో బర్త్డే సీన్ లో ఆర్తి అగర్వాల్ తో ప్రభాస్, నువ్విచ్చిన ఈ గిఫ్ట్ ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అని చెబుతాడు. అక్కడ ప్రభాస్ ఎక్స్ప్రెషన్ రాజమౌళికి చాలా నచ్చేసింది. చేస్తే అతనితో హై లెవెల్ ఎమోషనల్ సినిమా చేయాలని ఆ క్షణమే డిసైడ్ అయిపోయారు. నాన్న విజేంద్ర ప్రసాద్ తో కూర్చున్నారు రాజమౌళి. ఇద్దరి మధ్య డిస్కషన్స్. ఈ 10 ఏళ్లలో తల్లి కొడుకుల సెంటిమెంట్ తో సినిమా రాలేదు. ఆ ప్యాటర్న్ లో మంచి కథ కావాలి నాన్న అని అడిగాడు రాజమౌళి. ఆయనకు వెంటనే ఛత్రపతి సబ్జెక్ట్ గుర్తొచ్చింది. దానికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. 1988లో ఓ రాత్రిపూట విజయేంద్ర ప్రసాద్ వీడియో ప్లేయర్ ఆన్ చేశారు. ఓ VHS క్యాసెట్ ప్లే చేశారు. స్కార్ ఫేస్ అనే హాలీవుడ్ సినిమా అది. సౌండ్ సరిగ్గా రావడం లేదు. సరిగ్గా అర్థం కాకపోయినా అందులోని సెంటిమెంట్ ఆయన్ను కదిలించింది. అప్పటికప్పుడు ఓ స్టోరీ ఐడియా స్ఫురణకొచ్చేసింది. గాఢ నిద్రలో ఉన్న భార్యను లేపి ఉత్సాహంగా ఆ కథ మొత్తం చెప్పేసి తర్వాత ప్రశాంతంగా నిద్రపోయారాయన. ఆవిడ మాత్రం నిద్రపోలేదు. ఆ కథలోని సెంటిమెంట్ కి ఆవిడకు ఏడుపు ఆగలేదు. ఇదే కథను తర్వాత ఆఫీస్ లో డిస్కస్ చేస్తుంటే పద్మాలయ సంస్థలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే గోపి విన్నాడు. ఏం కథండి బాబు, ఛత్రపతి అని టైటిల్ పెట్టండి, అద్దిరిపోతుంది అన్నాడు. నిజమే, ఈ కథకు ఛత్రపతి టైటిల్ కరెక్ట్ అనుకున్నారు విజయేంద్ర ప్రసాద్. ఛత్రపతి అనగానే మరాఠా యోధుడు శివాజీ గుర్తొస్తారు. తల్లి జిజియాబాయ్ శివాజీకి ధైర్యం నూరిపోసి సూపర్ హీరోని చేసింది. ఈ కథలోనూ హీరోకి తల్లి మాటలే స్ఫూర్తి. టైటిల్ అలా సెట్ అయింది. రాజమౌళికి ఛత్రపతి కథ విపరీతంగా నచ్చేసింది. ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు. రాజమౌళి ఏ కథ చేసినా అందులో సూపర్ హీరోయిజం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో కూడా బాగా రావాలని రాజమౌళి తపన. శంకర్ సినిమా అపరిచితుడు అప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. దానికి పేరడీ చేస్తే రాజమౌళి ఆలోచన. కో డైరెక్టర్ కన్నన్ దానికి పోపు చల్లాడు. అప్రతిష్ఠుడు అంటూ చేసిన ఎపిసోడ్ బాగా వచ్చింది. ఇక స్క్రిప్ట్ లాక్. ఎం రత్నంతో డైలాగ్స్ రాయించారు. హీరోయిన్ గా శ్రియా, మెయిన్ విలన్ గా సై ఫ్రేమ్ ప్రదీప్ రావత్ ఓకే. ఇంకో విలన్ కావాలి. సైలో విలన్ గా మొదట అనుకున్న నరేంద్ర జూ గుర్తొచ్చారు. బాజీరావుగా అతను ఖరార్. కాట్రాజు పాత్రకు ప్రభాస్ లా పొడవున్నవాడు కావాలి. చాలా మందికి స్క్రీన్ టెస్ట్ చేశారు. ఫైనల్ గా సుప్రీత్ సెలెక్ట్ అయ్యారు. సైలో విలన్ గా గ్యాంగ్ లోని 10 మందిలో అతనొకడు. ఇందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్, కానీ ఇంకా స్ట్రాంగ్ గా తయారవ్వాలి. 4 నెలలు జిమ్ కెళ్లి 4 కేజీలు పెరిగాడు సుప్రీత్. తల్లి పాత్రకు భానుప్రియ అయితే బెటర్, కానీ ఆవిడేమో అమెరికా వెళ్లే హడావిడిలో ఉన్నారు. రాజమౌళి ఒకసారి కథ వినమని బతిమాలాడు. భానుప్రియ కథ విని నేను ఈ సినిమా చేస్తున్నా అని చెప్పేశారు. ప్రభాస్ బ్రదర్ గా షఫీని ఫిక్స్ చేశారు. సైకి పనిచేసిన సెంథిల్ కే కెమెరామ్యాన్ పోస్ట్. ఆ సినిమాకి ఎలాంటి షాట్స్ కావాలో చెప్పి చేయించుకున్నారు. స్క్రిప్ట్ ఇచ్చేసి నీ ఇష్టం ఎలా తీస్తావో అనేశాడు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ టీంలో కొత్తగా జాయిన్ అయ్యారు. ఇక పెద్దన్న కీరవాణి ఎలానూ పెద్ద అండా. పాటలన్నీ రెడీ. ఏ వచ్చి బీపై వాలే పాటను బాలీవుడ్ సింగర్ అద్నాన్ సామితో పాడించాలనుకున్నారు. దానికి తగ్గట్లే పాట శృతిని అడ్జస్ట్ చేశారు. ఆ టైంకి అద్వాన్ ఫారిన్ లో ఉండడంతో కీరవాణి తన వాయిస్ తోనే ట్రాక్ చేశారు. చివరకు అదే బావుందని ఉంచేశారు. అగ్నిస్థలన సందిగ్ధిరిపు వర్గ ప్రళయ రథ ఛత్రపతి పాటను కీరవాణి తండ్రి శివశక్తి దత్త రాశారు. వైజాగ్ సముద్రం భారీ క్రేన్ తో ప్రభాస్ ని సముద్రం మధ్యలో వేలాడదీశారు. అది ఫస్ట్ సీన్. భోగపల్లి ప్రసాద్ కైతే ఒక్కటే కంగారు. ప్రభాస్ రాజమౌళి మాత్రం చాలా కూల్ గా పనిచేసుకుంటూ వెళ్లిపోతున్నారు.
వైజాగ్ పోర్ట్ ఏరియాలోనే శరణార్థుల కాలనీ సెట్ చేశారు. అక్కడే మేజర్ పోర్షన్ తీసేశారు. పీటర్ హెయిన్స్ హాలీవుడ్ స్టాండర్డ్ లో యాక్షన్ సీన్స్ డిజైన్ చేశాడు. కష్టమంతా కెమెరామ్యాన్ సెంధిల్దే. రాజమౌళి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అందుకే కష్టపడుతున్నాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నా సాఫ్ట్ లుక్ రావడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే బ్రౌన్ టింట్ అప్లై చేశారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు వాడే కెమెరా టెక్నిక్స్ యూజ్ చేయలేదు. స్లీపింగ్ హోలో అనే హాలీవుడ్ సినిమాలో వాడిన సాఫ్ట్ బాక్స్ టెక్నిక్ ని ఓ ఫ్లైట్ సీక్వెన్స్ లో ఉపయోగించారు. వీడియో మేకింగ్ లో వాడే సాఫ్ట్ బాక్సులను తెప్పించి వాటిని ఆన్ చేశారు. 40 అడుగుల ఐరన్ ఫ్రేమ్ కి లైట్స్ బిగించారు. బెలూన్ లైట్స్ ని పెద్ద క్రేన్ సాయంతో 100 అడుగుల ఎత్తులో ఉంచి వాటిని సాటిన్ క్లాత్ తో కవర్ చేశారు. ఆ లైటింగ్ లో ఆ ఫైట్ సీక్వెన్స్ తీశారు. ఏ వచ్చి బీపై వాలేలో కొంత పోర్షన్ లైట్ బ్యాక్గ్రౌండ్ లో తీశారు. హీరో, హీరోయిన్స్, డాన్సర్లు కాస్ట్యూమ్ కూడా లైట్ కలర్. కొరియోగ్రాఫర్ లారెన్స్ బ్యాక్గ్రౌండ్ మారుద్దామన్నారు. సెంధిల్ మాత్రం కొత్తగా ఉంటుందని చెప్పారు. నిజంగానే పాట కొత్తగా వచ్చింది. భోగపల్లి ప్రసాద్ రోజు హ్యాపీగా లొకేషన్ కి వస్తున్నారు. అసలు టెన్షన్ రాజమౌళిది. చెప్పిన బడ్జెట్ దాటకూడదు. అందుకే ప్రతి వారం బడ్జెట్ ఫిగర్స్ అన్నీ చూస్తుండేవారు. ఎక్కడా పెరగడానికి వీల్లేదు, అలాగని ఎక్కడా తగ్గకూడదు. అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్. ప్రీ ప్రొడక్షన్ కు 4 నెలలు, ప్రో ప్రొడక్షన్ కు 7 నెలలు, పోస్ట్ ప్రొడక్షన్ కు 1 నెల. అంతా అనుకున్నట్లే జరుగుతోంది. వైజాగ్, హైదరాబాద్, మైసూర్, నెల్లూరులో దిగ్విజయంగా షూటింగ్ పూర్తయింది. 1.6 లక్షల అడుగుల ఫుటేజ్ వచ్చింది. దాన్ని 1500 అడుగులకు ఫైనల్ కట్ చేశారు. కాస్త వల్గర్ గా ఉందని వేణుమాధవ్ కామెడీ బిట్ ఒకదాన్ని తీసేశారు. నేరేషన్ కు అడ్డుపడుతుందని కోట శ్రీనివాసరావు బాత్ టబ్ సీన్ ని తీసేశారు. షఫీది పెక్యులర్ వాయిస్, అందుకే ఎవరితోనైనా డబ్బింగ్ చెప్పించాలనుకున్నారు. కానీ ఆ క్యారెక్టర్ కి ఆ రిథం కరెక్ట్ అని షఫీతోనే చెప్పించేశారు. ఫైనల్ వర్షన్ కీరవాణి చేతిలో పెట్టారు. ఆయన ఈ సినిమా మూడ్ ని ఎలివేట్ చేస్తూ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అవుట్పుట్ అద్దిరిపోయింది. సినిమా లెవెల్ మారిపోయింది. ఎంత కంట్రోల్ చేసినా బడ్జెట్ 12.5 కోట్లయింది. అయినా సినిమా మీద నమ్మకంతో భోగపల్లి ప్రసాద్ సొంతగా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ మంచి ఆఫర్లు రావడంతో 2 ఏరియాలు ఉంచుకుని మిగతావి అమ్మేశారు. 2005 సెప్టెంబర్ 30 ఛత్రపతికి ఫస్ట్ డే డివైడెడ్ టాక్. కానీ రాజమౌళి టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. జనరల్ గా రాజమౌళి ఇండస్ట్రీ టాక్ ను పట్టించుకోరు. తనకు తెలిసిన సోర్స్ల ద్వారా ఆడియన్స్ టాక్ తెలుసుకుంటారు. ఛత్రపతి స్లో పాయిజన్ లా ప్రేక్షకులకు ఎక్కుతోందని డిసైడ్ అయిపోయింది. తన కోసం తాను బతికేవాడు మనిషి, నలుగురి కోసం బతికేవాడు ఛత్రపతి అనే బేసిక్ థీమ్ ప్రేక్షకులకు నచ్చేసింది. 54 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ప్రభాస్ ఇంట్రొడక్షన్ సీన్ గా వచ్చే షార్క్ ఫైట్ గ్రాఫిక్స్ విషయంలోనే అందరికీ అసంతృప్తి. అది ఊహించిన విధంగా రాలేదు. దాంతో రాజమౌళి దాన్ని మళ్లీ రీప్లేస్ చేయించారు. చిరంజీవి ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయి రాజమౌళిని ఇంటికి పిలిచి 3 గంటలు మాట్లాడారు. ఈ సినిమా తర్వాత భోగపల్లి ప్రసాద్ ను అందరూ ఛత్రపతి ప్రసాద్ అని పిలవడం మొదలు పెట్టారు. ప్రభాస్ రేంజ్ ఈ ఒక్క అడుగుతో కొత్త పుంతలు తొక్కడం మొదలు పెట్టింది. ఇక రాజమౌళి గురించి ఏం చెప్పాలి? ఒట్టేసి ఒక మాట, ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పినా చెప్పకపోయినా ఇది రాజమౌళి సృష్టించిన వండర్.